పాలుగారే పసిపాపలు, అభంశుభం తెలియని చిన్నారులు వీధుల్లో ఉత్సాహంగా ఆడుకుంటున్నవారు. ఇటీవల కుక్కకాట్లకు ప్రధానంగా ఇలాంటి పిల్లలు ఎక్కువ బాధితులుగా మారుతున్నారు. చిన్నారులు కావడం, ఎదిరించే ధైర్యం లేకపోవడం, నిర్మానుష్య ప్రదేశాల్లో నివాసాలుండడం వంటివి చిన్నారులపై వీధి కుక్కల దాడులకు కొన్ని కారణాలు కాగా, కుటుంబ సభ్యుల ఏమర్పాటు కూడా ఆ ప్రమాదాలకు ఆస్కారమిస్తోంది. మరి కుక్కకాట్ల నుంచి పసివారిని రక్షించుకోవడం ఎలా? తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అసలు కుక్కలు మనుషులపై దాడి చేయడానికి కారణమేమిటి? అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లిదండ్రులు తల్లడిల్లిపోవడం సహజమే. అలాంటిది వారు రక్తమోడినా, చివరకు ప్రాణాలు కోల్పోయినా ఆ బాధ మాటల్లో వర్ణించలేం. అయితే వీధి కుక్కలు పలువురు తల్లిదండ్రులకు అలాంటి బాధే మిగులుస్తున్నాయి. కారణం, ఇటీవల వాటి కారణంగా బాధితులుగా మారిన వారిలో చిన్నారులే అధికంగా ఉండడమే. వీధి కుక్కలు పెద్దవారి కంటే పిల్లలపైనే ఎక్కువగా దాడి చేయడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇందులో మొదటిది వారి శరీర ఆకృతి చిన్నగా ఉండడం. తమ శరీర ఆకృతితో పోలిస్తే చిన్నగా ఉన్న జంతువులపై కూడా కుక్కలు ఎక్కువగా దాడి చేస్తాయి. అదే తరహాలో పసివారిపై కూడా దాడికి దిగుతున్నాయి. ఒంటరిగా ఉంటే కుక్కలు ఇంకా సులభంగా దాడి చేస్తున్నాయి. కుక్కలను చూసినప్పుడు పిల్లలు భయపడి ఏడుస్తూ ఉంటారు, లేక వాటి నుంచి తప్పించుకునేందుకు పరిగెడతారు. అప్పుడు కుక్కలు కూడా ఏదో జరుగుతోందని కంగారుపడి దాడి చేస్తుంటాయి. వారికి ఎదురించే ధైర్యం లేకపోవడంతో పిల్లలు దాడులకు గురవుతుంటారు. కుక్కలు గుంపులుగా తిరిగే సమయంలో ఇలాంటి దాడులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఆరు బయట పడుకోబెట్టే చిన్నారులు, పాకుకుంటూ బయటకు వచ్చే పసివారు కూడా కుక్కలకు లక్ష్యంగా మారుతున్నారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు ఇంట్లో ఏదో పనుల్లో నిమగ్నమై పిల్లలను గమనించకపోవడంతో కుక్కలు దాడి చేస్తున్నాయి. జవహర్ నగర్లో జరిగిన సంఘటన ఈ కోవలోనిదే. అందువల్ల వీధి కుక్కల దాడుల నుంచి చిన్నారులను రక్షించుకునే విషయంలో మొట్టమొదటి బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరుబయట వదిలిపెట్టకూడదు. పాకుతూ లేదా బుడిబుడి నడకతో బయటకు వెళ్లే చిన్నారులను గమనిస్తూ వారి ఇంట్లోనే ఉండేలా చెయ్యాలి. పనులుంటే వారి ఇంట్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక బడులకు వెళ్లే పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా పంపకూడదు. తల్లిదండ్రులు తప్పనిసరిగా తోడుండాలి లేదా పాఠశాల వాహనాల్లో పంపించాలి. చిన్నారులు బయట ఆడుకునే సమయంలో వారి వెంటే ఉండడం లేదా ఓ కంట గమనిస్తూ ఉండాలి. కుక్కలు వెంటపడినప్పుడు లేదా దాడి చేసినప్పుడు ఎలా ప్రవర్తించాలనే విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలను కుక్కల దాడుల నుంచి కొంతైనా రక్షించుకునే అవకాశం ఉంటుంది. కుక్కలు మనుషులపై దాడి చేయడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా రేబిస్ వైరస్ సోకిన శునకాలు పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తాయి. ఆరోగ్యం విషమించే క్రమంలో ఎదురుపడిన వారిపై దాడి చేస్తాయి. వ్యాధి ముదిరిన తర్వాత క్రమంగా ఆరోగ్యం విషమించి చనిపోతాయి. రేబిస్ సోకిన పిచ్చి కుక్కల వల్ల గత 10 ఏళ్ల కాలంలో 8 మంది చనిపోయినట్లు ఐపీఎం గణాంకాలు చెబుతున్నాయి. ఐపీఎంలో వైద్యం చేయించుకుని చనిపోయిన వారి సంఖ్య మాత్రమే 8 అని, బయటి ఆసుపత్రుల్లోని లెక్కలను పరిగణలోకి తీసుకుంటే మరింత ఎక్కువ మంది ఉండొచ్చని స్వచ్ఛంద సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇక ఒక్కోసారి ఆహారం దొరకక ఆకలితో ఉండే కుక్కలు ఏం చెయ్యాలో తెలియక మనుషులపై దాడి చేస్తుంటాయి. గుంపులుగా ఉంటే కుక్కలకు ధైర్యం ఎక్కువ ఉంటుంది. అప్పుడు కూడా ఎక్కువ దాడులకు దిగుతుంటాయి. ఇక ప్రసవించిన సమయంలో వాటికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా తన పిల్లల వద్దకు వస్తే తప్పక దాడి చేస్తాయి.
వాతావరణ పరిస్థితులు, సీజనల్ కారణాల వల్ల కూడా కుక్కలు దాడులు చేస్తుంటాయి. అందువల్ల వీధి కుక్కల దాడులను తప్పించుకోవాలంటే స్వీయ సంరక్షణ చాలా ముఖ్యం. వీలైనంత వరకు వీధి కుక్కల నుంచి దూరంగా ఉండాలి. అవి ఉన్న ప్రదేశాల గుండా ఒంటరిగా వెళ్లకపోవడం మంచిది.